మిత్రులారా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ నెలలో న్యూయార్క్ లో జరిగినాయి. సరే, ప్రపంచ శాంతి భద్రతకు అలాగే ప్రపంచ పటంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన విషయాలను వదిలేసి, కనీసం వాళ్ళ దేశం గురించి ముఖ్యమైన విషయాలు కూడా వదిలేసి, అక్కడ కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఒకటే పని చేసింది. అదేందో తెలిసిన, ఎప్పట్లాగే మన భారతదేశం పైన విషం జమ్మడం. ఈ పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షెహబాజ్ షరీఫ్ ఆ సమావేశాల్లో ముఖ్యమైన విషయాలన్నీ కూడా వదిలేసి మన దేశం పైన అలాగే మన సనాతన ధర్మం పైన విషం జమ్మడం మొదలుపెట్టాడు. వీళ్ళ బతుకలకు అసలు వీళ్ళకి సిగ్గున్నదా, లజ్జున్నదా? వాళ్ళ దేశాల్లో మింగడానికి మెతుకులేదు, కనీసం గిన్నెలేక బొచ్చులే కనీసం ఒక రొట్టె మొక్క లేదు. వీళ్ళు మన గురించి మాట్లాడడం ఏంది? మనకు నీతులు చెప్పి అంత ఆ స్థాయి అనేది వాళ్ళకు ఉండదా అంటాలే. ఈ షెహబాజ్ షరీఫ్ అన్న మాటలు వింటే చెప్పాలంటే ఒక విధంగా నవ్వొచ్చు. అది సరే, ఇంతకు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఈయన గారు చెప్పడం సనాతన ధర్మం అంట ప్రపంచ శాంతికి అలాగే ప్రపంచానికే మంచిది కాదంట. ఊరిని గుడుగాల దానివల్ల మనుషులకు అసలు ఏ ఉపయోగం కూడా లేదంట. అంతేకాదు ఈ సనాతన ధర్మం హానికరం అంట. వారిని పాసుగాల ఏం మాట్లాడుతున్నారా స్వామి? కాదో, మీ ఓళ్ళు పోయి 10 మందిలో పోయి ఒక బ్యాగ్ ఒకటి ఇసిరేసి వచ్చే చాలు, అంతే. ఆడ ఒక్క సెకండ్ కూడా మళ్ళీ ఎవరు నిలబడరు. నువ్వు కూడా మాట్లాడసాగినావు. అదే మేము పోయి జై శ్రీరామ్ అంటాం, ఎంతమంది భయపడతారో చూద్దాం. ఏం మాట్లాడుతున్నారా నాయన? జనాలు పిచ్చోళ్ళా లేకపోతే మీరు జనాలు పిచ్చోళ్ళు చేయాలనుకుంటారా? ఏం జరుగుతుంది? నిజంగా ఏ మతం హానికరమో ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు. శాంతి దూతలు అని చెప్పుకుంటా వాళ్ళు చేసేటటువంటి విధ్వంసాలు అన్ని కావు. లష్కరే తోయిబా నుంచి ఏదే ఐసిసి వరకు ఎన్ని తీవ్రవాద సంస్థలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకు సంబంధించేటి. అవి నేను కూడా సపరేట్ గా చెప్పాల్సి అవసరం లే. మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఓయమ్మ సనాతన ధర్మం హిందువులు ప్రపంచానికే హాని అది ఇది అని చెప్పేసి ఈయన గారు మళ్ళీ మాట్లాడతాడు ప్రపంచ వేదికల మీద. సిగ్గుండాలి ఒకరన్నా కూడా. ప్రపంచం అంతా కూడా కేకరించి కూర్చున్నారే మోహన్ అని కూడా, లేకపోతే ఎట్టా?